నోట్ల రద్దు మీద గాంధీ భవన్ లో జైపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ కంపెనీకి నష్టం, కంపెనీలకు ఎలా నష్టం కొనుగోళ్లు తక్కువైనాయి, అమ్మడం తక్కువైంది. కాబట్టి జాతీయ ఉత్పత్తిలో తగ్గుదల ఏర్పడ్డప్పుడు సహజంగానే నష్టం వస్తుంది తప్ప ఈ నల్లధనం వల్ల వాళ్ళకి నష్టం రాదు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న ప్రజలు. నేను ఇటీవల గ్రామాలకు కూడా వెళ్ళి చూశాను, నేను అందరిని అడిగి చూశాను. నేను ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరూ దీని విషయంలో తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. మొదటి వారం 10 రోజులు చూద్దాంలే, ఇంత స్టెప్ తీసుకుంటు కదా, దీనివల్ల లాభం జరుగుతుందేమో, కుబేర్లకు అన్యాయం జరుగుతుందేమో, మన నల్ల డబ్బు దొరికితే మా బ్యాంకు లెక్కల్లో వేస్తారేమో, నల్ల డబ్బు దొరికినా అలా బ్యాంకు లెక్కల్లో వేసేందుకు సులువైన పని ఏం కాదు, చట్టబద్ధంగా చేయలేదు. రెండవది, నల్ల డబ్బు దొరకలేదు. నిన్నటి వరకు ఇంకా 20 రోజులు ఉందండి. నిన్నటి వరకు 13 లక్షల కోట్లు వచ్చేసింది బ్యాంకుల్లోకి. ఎంత? 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చేసి. ఇంకా రావాల్సింది 1,18,000 కోట్లు మాత్రమే. 20 రోజులు ఉందయ్యా, టైం ఉందని చెప్పి రావడం లేదు. మరొక విషయం ఏంటంటే, నీకు అనుభవం సామర్థ్యం ఉంటే 1000 కోట్ల రూపాయలు ఎలా కొత్త నోట్లు బయటపడుతున్నాయి? ఇప్పుడు పాత నోట్ల కంటే కొత్త నోట్లు బయటపడుతున్నాయి. ఎవరా శేఖర్ రెడ్డి? మీరు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేస్తున్నారు. ఈ రేట్ చేస్తే ఎప్పుడైనా దొరికివే డబ్బు? అది రాజకీయ నాయకులవా, వ్యాపారులవా, ఎవరైనా అప్రస్తుతం. కాబట్టి ఇంతటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా దురదృష్టకరం. మరొక విషయం, ఇప్పుడు కొత్తగా నోట్లు ప్రింట్ చేస్తున్నాం, అడావిడినా ఉటావుటినా. కేవలం ప్రింట్ చేసినందుకు నేను లెక్కలు చూశాను. నేను 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. An amount of rupees 25,000 crores will be spent only on printing new notes. కనీసం 25,000 కోట్ల రూపాయలు నల్లధనం కూడా రావడం లేదు నాకు. అంటే నల్లధనం లేదని కాదు, నల్లధనం పట్టుకోలేకపోతున్నాను. ఇంత అసమర్థమైనటువంటి ప్రభుత్వము, ఇంత తొందరపాటు చర్య. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు మొదటి రోజున్నే ఆయన ఏదో ధర్మయుద్ధం చేస్తున్నట్టు, ఆ ధర్మయుద్ధం చేస్తుంటే మిగతా వాళ్ళంతా ఆయన వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా అడ్డం వస్తున్నట్టు, వాళ్ళంతా కుబేర్ల వైపునట్టు, ఈయనదో బీదల వైపునట్టు. నరేంద్ర మోడీ ఒక్కసారి మావోయిస్ట్ అయినట్టుగా మాట్లాడాడు. నమోకు మావోకు ఏం సంబంధం అయ్యా? మరి ఉందా? సైద్ధాంతికం కానీ కార్యకలాపాల రూపేణ కానీ. కాబట్టి ఇంత ఇబ్బంది ప్రజలను పెట్టినందుకు, జాతీయ ఆదాయానికి ఇంత నష్టం చేసినందుకు
నరేంద్ర మోడీ కనీసం దేశ ప్రజలకు బాహాటంగా క్షమాపణ చెప్పాలి. He must apologize to the people of India. ప్రతిపక్షాలకు కాదు, ప్రజలు. ఎందుచేతనయ్యా నా దృష్టిలో ఇది ఆర్థిక నిరంకుశత్వం, ఎకనామిక్ డెస్పటిజం. నా డబ్బు ₹1,00,000 ఉంటే నా డబ్బు నేను తీసుకోకుండా నీకు ఆపే చట్టపరమైన అధికారం నీకు లేదు. నేను స్టాక్ మార్కెట్ నమ్మకుండా, రియల్ ఎస్టేట్ నమ్మకుండా, జాగ్రత్త పొదుపుదారు కాబట్టే నేను బ్యాంకులో వేశాను. ఆ బ్యాంకు డబ్బు విత్డ్రా చేయకుండా నువ్వు ఎలా ఆపుతావు? పెళ్లిళ్ళు ఏమవుతాయి, పేరెంటాలు ఏమవుతాయి? మరి ఈ నువ్వు పెట్టిన నిబంధనలన్నీ గాలి జనార్దన్ రెడ్డికి, నితిన్ గడ్కరీ గారికి వాళ్ళకు వర్తిస్తలేవే. నువ్వు చాలా పరిపాలనా దక్షుడు అన్నావు. అసలు బీజేపీలో ఆయన ఎవరితో మారుతున్నాడా? ఆయన నిరంకుశుడుగా పాలిస్తున్నాడు. ఆర్బీఐను సంప్రదించాడా? సంప్రదిస్తే ఆర్బీఐ ఏమని చెప్పింది? సలా చెప్పొచ్చు కదా. నాకు తెలిసిన మేరకు ఆర్బీఐ ఇప్పుడు వద్దని చెప్పింది. ఇలాంటి నేపథ్యంలో ఇంతటి నిర్ణయం తీసుకోవడం, దానివల్ల దుష్ఫలితాలు ఏర్పడము, విదేశాల నుంచి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా పెట్టుబడి ప్రతిపాదనలను వెనక్కు తీసుకున్నారు. మన దేశంలో వదిలిపెట్టండి. ఏ దేశాల నుంచి అయితే పెట్టుబడి పెట్టాలో, ఇంగ్లాండ్ అనుకోండి, ఇంగ్లాండ్లో ఉండే ఎకానమిస్ట్ పేపర్, అమెరికాలో ఉండే వాల్ స్ట్రీట్ జర్నల్, ఈ ప్రధానమైన పత్రికలు ఏవైతున్నావో ఇవన్నీ కూడా ఇండియాకు ప్రపంచ వ్యాపార సరళికి నష్టం కలిగిస్తామని చెప్పి చెప్తున్నాయి. సరే, ఇక్కడుండే మా రాజకీయ నాయకులు నమ్మాల్సిన పని లేదు. డాక్టర్ అమర్త్య సేన్ను మన్మోహన్ సింగ్ గారి మాట నమ్మకపోతే నీ మాట నమ్మాలనా? ముఖ్యంగా గ్రామీణ రంగానికి మా రవి కానీ మేమందరం చెందిన వాళ్ళం. గ్రామాల్లో వ్యవసాయ రంగానికి అంతులేని అపారమైన నష్టాలు. రబ్బీ క్రాప్ సోయింగ్ సరిగ్గా అయ్యేటట్లేదు. ఇంత నష్టం గావించిన ప్రభుత్వానికి ఏం శిక్ష వేయాలనో తెలియదు నాకు. ఇచ్చిన ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో నమ్మే మేము ప్రభుత్వాన్ని పొమ్మని చెప్పలేం, కానీ ఇది ఖండించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఆయన నడిపిస్తున్నాడు, కానీ ఫారెన్ మీడియా మాత్రము ఈ చర్యకు వ్యతిరేకం. ఎందుచేతంటే వాళ్ళకు కూడా ఇండియా వెనకబడుతుందంటే బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో పెద్ద దేశాల్లో మన దేశంలోనే ఎకానమీ కొంత పద్ధతిలో ఉంది. చైనాలో తగ్గింది, ప్రభుత్వం స్వయంగా ఒప్పుకుంటుంది. ఈ సంవత్సరం 0.6% రేపు వచ్చే సంవత్సరం
ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా, యూపీఏ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా, 97లో నేను మంత్రి అయినటువంటి యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ లో ఉన్న ప్రభుత్వము గణాంక వివరాలను ఇచ్చిందంటే ఎవరు సవాల్ చేసేవాళ్ళు కాదు. రాజకీయ వివాదాలు ఎలా ఉన్నా మన గణాంక వివరాల గురించి, స్టాటిస్టికల్ ఫిగర్స్ గురించి కాంట్రవర్సీ ఉండేది కాదు. ఈ సంవత్సరము ఇతను కొత్త అధ్యాయాన్ని తెరుస్తున్నాడు. స్టాటిస్టిక్స్ గురించి కూడా కొత్త వివాదాలు సృష్టిస్తున్నారు. తగ్గలేదని, తగ్గిందని. ఇప్పుడు ప్రభుత్వం గణాంక వివరాలిస్తే నమ్మేదేలా? స్టాటిస్టిక్ ఎక్కడైనా కూడా, అమెరికాలో కావచ్చు, ఇంగ్లాండ్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, అది ప్రభుత్వాలకు అతీతంగా ఉండాలి, పార్టీలకు అతీతంగా ఉండాలి. మరొక విషయం మనం చేస్తున్నాను, ఆఖరికి పాయింట్. మీ అందరికి తెలుసు 2014 ఎలక్షన్స్ లో 80 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో నల్లధనం ఉన్నాను. ఎంత? 80 లక్షల కోట్లు. ఆయన ఒక 100 సార్లు చెప్పాడు ఉపన్యాసాల్లో. ఈ డబ్బు తీసుకొచ్చి ప్రతి భారతీయుని లెక్కల్లో 15 లక్షలు ఇస్తాం. ₹1 తెచ్చాడా? దాని నుంచి దృష్టి మళ్లించేందుకు దేశం నుండి నల్లధనం మీద పడ్డాడు. ఇప్పుడు నల్లధనం లేదని తెలిపి